పివి నరసింహారావు గారు చాలామంది దృష్టిలో ఇప్పటికీ ఆయన ఒక సాధువు. సాధు అంటే ఏదో గోమాతలాగా చాలా సాధు నాయకుడు అని చాలామందికి అలా కనిపించాడు ఆయన. కొంతమంది పెద్ద పెద్ద పెత్తందారి వర్గాల నేపథ్యం ఉన్నటువంటి నాయకులు కూడా పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన పట్ల అలా వ్యవహరించారు. వాళ్ళలో మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఆయన సామాన్య నరుడు కాదు, ఈయన ఒక సింహం అన్న సంగతి క్రమంగా అర్థమయ్యేలా చేశారు ఆయన. ఒక సంఘటన నాకు తెలుసు. ఒక ముఖ్యమంత్రి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో ఈయన అధికారంలో లేరు. ఈయన ఒకసారి చూడడానికి వెళ్ళారు. ఆయన వెళ్తే ఆయన చాలాసేపు వెయిట్ చేయించారు. ఎవరో చెప్పారు పంతులు గారు వెయిట్ చేస్తున్నారని. ఆయన ఉంటారులే కంగారు లేదు. అది ఎలాగో ఈయన విన్నారు. ఈయన పక్కన ఉన్న వ్యక్తి నాకు చెప్పింది చెప్తున్నాను ఇప్పుడు. తర్వాత మళ్ళీ ఆయనకి అవకాశం వచ్చింది. ఈయన వాళ్ళకి ఎలా లెసన్ చెప్పారో అలా లెసన్ చెప్పారు. అంటే కేవలం ఆయన ఏదో తక్కువ మాట్లాడతాడనో లేదా పురాణాల్లోంచి కోట్ చేసి చెప్తాడనో భగవద్గీత వాక్యాలు చెప్తాడనో ఆయన ఒక సాధు నాయకుడిగా చూశారు. కానీ ఆయన వెనకాల లౌక్యం, పరిణతి చెందిన లౌక్యం కలిగినట్టు నాయకుడు ఉన్నాడు అన్న విషయం క్రమంగా స్లోగా అర్థం చేసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు చాలా పెద్ద ఎత్తున ఈయన సంస్కరణలు వ్యతిరేకించాయి, కేకలు వేసాయి, దేశమంతా అరిచాయి. మరి వామపక్షాలకి గొంతు చాలా పెద్దది కదా, వాళ్ళు చాలా గట్టిగా కేక, పార్లమెంట్లో బయట కూడా. ఏమిటి అది వాళ్ళంటే, ఈ సంస్కరణల వల్ల తిరిగి మళ్ళీ విదేశీ పాలన వచ్చేస్తుంది ఈ దేశంలోకి అని ఒకటి, ఇది ముందు దీని గురించి మాట్లాడతాను అని పెద్దగా పార్లమెంట్లో బయట కేకలు పెట్టారు. పివి నరసింహారావు ఏం చెప్పారంటే, ఆయన ఎక్కడా ప్రస్తుతం మాట్లాడాల. ఆయన యొక్క మెచ్యూరిటీ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ ఉన్నంతకాలం ఆయన ఏదైనా స్పెసిఫిక్గా ఏదో బీబీసీ లాంటి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఏంటో తప్ప, ఎక్సెప్ట్ వన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ హిస్ ఫస్ట్ 1 year అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇంకా అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఎప్పుడు ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు ఇండియాలో. ఓకే, ఎందుకని మీడియాను దూరంగా పెట్టాడైనా ఆ తర్వాత చెప్తాను మీకు. సో ఇప్పుడు కమింగ్ టు దిస్, ఆయన ఏం చెప్పాడంటే, ఓకే వాళ్ళంతా కొంతమంది కేకలు పెడుతున్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసినప్పుడు ఈ దేశంలోకి వెనకాల బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఈ దేశాన్ని దోచేశారు, ఈ దేశాన్నంత పాలన వాళ్ళే హస్తగతం చేసుకున్నారు అని. ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతున్నాను, వాళ్ళు ఎవరైనా చెప్తారో చూడండి. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చారన్నారు కదా, వాళ్ళు ఈ దేశంలో రైలు పట్టాలు వేశారు, రైలు పట్టాలు తీసుకెళ్ళిపోయారా? పోనీ పోర్ట్లు కట్టారు, తీసుకెళ్ళిపోయారా? పార్లమెంట్ బిల్డింగ్ కట్టారు, బిల్డింగ్ తీసుకెళ్ళిపోయారా? ఏం తీసుకెళ్తారని మీరు భయపడుతున్నారు, ప్రజలను భయపెడుతున్నారు అని అన్యాపదేశంగా మీ పబ్లిక్ మీడియాలో మాట్లాడారు తప్ప ఓకే ఎక్కడ ఆయన డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్కి వెళ్ళలేదు. రీజన్ ఏంటంటే, ఆయన సమయం చూసి పంజాబ్ ఇస్తే సింహంలాగానే వ్యవహరిస్తాడు తప్ప రాజకీయాల్లో సామాన్యమైనటువంటి పొలిటీషియన్లా వ్యవహరించలేదు ఆ ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి. ఓకే, అందుకే నరసింహుడు. ఓకే రైట్ సార్. గిరిధర్ గారు,